హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు నుంచి మనం థీమ్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. హై ఈల్డింగ్ సిరీస్లో భాగంగా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ అండ్ యూ ఆల్సో హ్యావ్ యూపీఎస్సీ కాబట్టి యూపీఎస్సీ అయ్యే వరకు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అయ్యే వరకు, తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 దృష్టిలో పెట్టుకుని కామన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఫోకస్ చేయాల్సినవి ఉంటాయి. రోజు కొన్ని టాపిక్స్ పిక్ చేసుకుని రోజుకొక థీమ్ మీద కవర్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ చాలామంది డిఫరెంట్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ట్రై చేద్దాం. సో ఈరోజు మీకు అర్థమై ఉంటుంది పాలిటిక్స్ సంబంధించి, ఎస్పెషల్లీ పార్లమెంట్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటి అంటే స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఎందుకు కన్వీన్ అయిందని మీకు తెలుసు. దాని గురించి ఎలాంటి థింగ్స్ చూడాలనేది చూద్దాం. దాంతోపాటు ఇమ్యూనిటీ అండ్ ప్రివిలేజెస్ టు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అనేది ఏమైనా మనకి స్పెషల్ ఇమ్యూనిటీస్ ప్రివిలేజెస్ ఉన్నాయా, సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ రిలవెన్స్ ఏంటి, దాంతోపాటు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లా మేకర్స్ ఏ గ్రౌండ్స్ మీద డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎథిక్స్ కమిటీ ఆన్ ఇన్ ద పార్లమెంట్, ఇది చాలా న్యూస్లో ఉంది. సో పార్లమెంటరీ కమిటీస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు క్రాస్ ఓటింగ్ ఇన్ రాజ్యసభ, ఇది కూడా చాలా న్యూస్ని డామినేట్ చేసింది. అండ్ మైనారిటీస్ అండ్ దేర్ రైట్స్, సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇవే సరిపోతాయని కాదు, కొన్ని ప్రాబబుల్ టాపిక్స్లోంచి కొన్ని తీసుకుని డిఫరెంట్ ఫేజెస్లో వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఇక్కడ అన్నిటికంటే ముందు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరైతే 25 and 26కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏకమ్ ఫౌండేషనల్ బ్యాచ్ అనేది, అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పీసీఎం ఫౌండేషన్ బ్యాచ్ అంటాం. సో అది 27న స్టార్ట్ అయింది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి 5 days కూడా ఫ్రీ డెమో క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 27th నుంచి 31st May వరకు కూడా ఈ 5 days మీరు డెమో క్లాసెస్ విని తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో సేమ్ నెంబర్ 8121017337 ఈ నెంబర్కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ బ్యాచ్ నేనే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ 24th June. సో దీనికి సంబంధించిన ఓరియంటేషన్ సెషన్ అనేది ఈ సాటర్డే 1st June 2024 11 o'clock ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న స్టూడెంట్స్, అసలు ఆంథ్రోపాలజీనా లేకపోతే వేరే ఆప్షనల్ అని కన్ఫ్యూజ్ అవుతున్న స్టూడెంట్స్ ఇలాంటి ఓరియంటేషన్ సెషన్స్ని అటెండ్ అయ్యి యూ కెన్ డిసైడ్ విచ్ ఇస్ ద బెటర్ ఆప్షనల్ అనేది. సో దిస్ ఆప్షనల్ ఓరియంటేషన్ విల్ బి ఆన్ 1st June 2024. అసలు ఇవన్నీ కూడా మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీలో అయితే మెయిన్స్లో అండ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి, స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో మనకు తెలిసిందే పార్లమెంట్ అనే దానికి ఎన్ని సెషన్స్ ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చెప్పలేదు. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, 2 సెషన్స్ మధ్యలో గ్యాప్ అనేది 6 monthsని దాటకూడదు అని చెప్పింది అనమాట. సో 6 months కంటే ఎక్కువ ఉండకూడదు మాక్సిమం టైం పీరియడ్ అనేది. సో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. కానీ కాన్స్టిట్యూషన్లో మనం ఫాలో అవుతున్న 3 sessions ఆఫ్ పార్లమెంట్ అనేది లేదు. సో 3 sessions అంటే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ వింటర్ సెషన్ అని ఈ మెన్షన్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా 3 sessions ఏ టైం పీరియడ్స్లో కండక్ట్ చేయాలనే దానికి 1955లో జనరల్ పర్పస్ కమిటీ అనేది మనకి 1955లో జనరల్ పర్పస్ కమిటీ అనేది ఈ మంత్స్ నుంచి ఈ మంత్స్ వరకు ఈ సెషన్ జరగాలి అలా అని చెప్పి ఒక టైం లైన్ ఇచ్చారు. కానీ అది డిఫరెంట్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కానీ మనం కన్వెన్షన్ ప్రకారం పార్లమెంట్ 3 sessionsలో కన్వీన్ అవుతుంది అనమాట. సో ఇది కన్వెన్షనే, కాన్స్టిట్యూషనల్ మెకానిజం కాదు. మరి స్పెషల్ సెషన్ అంటే ఏంటి అంటే కనుక నార్మల్గా ఈ 3 sessions కాకుండా ఇంకెప్పుడైనా పార్లమెంట్ని సెషన్కి పిలిస్తే అప్పుడు దాన్ని స్పెషల్ సెషన్ అంటారు అనమాట. మరి అసలు ఎవరు పిలుస్తారు పార్లమెంట్ని సెషన్కి అని అంటే దాన్ని మనం ఏమంటాం, సమ్మనింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం. సమ్మనింగ్ అనేది ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ ఏమో పార్లమెంట్కి, గవర్నర్ ఏమో స్టేట్ అసెంబ్లీస్కి. సమ్మనింగ్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. దేని కింద, ఆర్టికల్ 85 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 85లో ప్రెసిడెంట్ హ్యావ్ ద పవర్ టు సమ్మన్ ప్రొరాగ్ అంటే ఏంటి, సెషన్ ఎండ్ చేయడానికి అండ్ డిజాల్వ్ ద లోక్సభ. ఈ అన్ని పవర్స్ ఎవరికి ఉన్నాయి, ప్రెసిడెంట్కి ఉన్నాయి అండర్ ఆర్టికల్ 85. మరి స్పెషల్ సెషన్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ ఉందా అంటే నో. కాన్స్టిట్యూషన్లో స్పెషల్ సెషన్ గురించి ఏ మెన్షను లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది మీకు తెలుసు. ఆల్రెడీ సెప్టెంబర్లో 5 days కోసం అని చెప్పి స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అనేదాన్ని కండక్ట్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సమ్మనింగ్ ఎలా చేస్తారు అలానే ప్రెసిడెంట్ ఈ స్పెషల్ సెషన్ కూడా సమ్మనింగ్ చేస్తారు. మరి ఇంకా స్పెషాలిటీ ఏంటి, అసలు స్పెషల్ సెషన్ కండక్ట్ చేయాలనేది ప్రెసిడెంట్ ఓన్ చాయిస్ అంటే కాదు, డిస్క్రిషనరీ పవర్ కాదు. అగైన్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఎస్పెషల్గా మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ డిసైడ్ చేసి
ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ఈ డేట్ని సమ్మన్ చేయండి అని హీ విల్ సమ్మన్. సో ఇది కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ అనమాట. దెన్ మనం తెలుసుకోవాల్సింది హూ హ్యావ్ ద అథారిటీ అని నేను చెప్పాను. సో జనరల్గా ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 85, కానీ ప్రెసిడెంట్కి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ నుంచి రికమెండేషన్ వస్తుందన్నమాట. దెన్ అసలు ఈ స్పెషల్ సెషన్ అనేది ఇప్పటివరకు ఎన్నిసార్లు కండక్ట్ చేశారు అని అంటే కనుక ఫస్ట్ టైం మనకి 1947లో మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఆగస్ట్ 14th ఎండింగ్ ఏమో మనకి 15th మార్నింగ్ అని చెప్పొచ్చు. సో ఆ మిడ్ నైట్ రోజు ఏం జరిగింది అని అంటే అప్పుడు కూడా స్పెషల్ సెషన్ని కండక్ట్ చేశారు. ఎందుకు అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేదాన్ని ఇండికేట్ చేయడానికి, బ్రిటిష్ నుంచి ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పడానికి స్పెషల్ సెషన్ అప్పుడు ఒకసారి కండక్ట్ చేశారు. తర్వాత 1962లో ఇండియా చైనా వార్ జరుగుతున్నప్పుడు కూడా చైనీస్ అగ్రెషన్ ఎప్పుడైతే ఫాస్ట్గా జరుగుతుందో ఆ చైనీస్ అగ్రెషన్ కోసం అని చెప్పి దాన్ని డిస్కస్ చేయడానికి ఇవన్నిటి కోసం అని చెప్పి వింటర్ సెషన్ కండక్ట్ చేయాల్సిన టైం కంటే ముందుగా కన్వీన్ అయింది. అది కూడా స్పెషల్ సెషన్ గానే చెప్తాం, అన్యాచురల్గా, దెన్ అన్కన్వెన్షనల్గా. దెన్ 1992లో ఇది ఎందుకు కండక్ట్ చేశారు, 50 years ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పి దానికోసం దీన్ని కండక్ట్ చేశారు. ఇదేమో ఇండియా చైనా వార్కి సంబంధించి, అగ్రెషన్కి సంబంధించి, ఇదేమో ఇండిపెండెన్స్ టైం అనమాట. సో ఇది ఇండిపెండెన్స్ టైం. దెన్ మనకి 1997లో మళ్ళీ 50 years ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ అని చెప్పి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి 50 years అయిందని చెప్పి 1997లో కండక్ట్ చేశారు. తర్వాత రీసెంట్గా ఈ గవర్నమెంట్లో 2017లో జిఎస్టీ అమెండ్మెంట్ బిల్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని పాస్ చేయడానికి కూడా అప్పుడు స్పెషల్ సెషన్ కండక్ట్ చేశారు. అంటే ఓవరాల్గా మనం టైం లైన్ ప్రకారం చూస్తే ఇది 6th స్పెషల్ సెషన్ అనమాట. సో ఇక్కడ స్పెషల్ సెషన్ అంటే మీకు ఇంకా తెలవాల్సింది ఏంటి, ఈ టైంలో జనరల్గా మనకి క్వశ్చన్ ఆర్, 0 hour ఆర్ ఈవెన్ మనకి క్వశ్చన్స్ కానీ అడగటానికి ఆర్ ఇవి ఏమీ ఉండవు అనమాట. అంటే ఈవెన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే స్కోప్ ఉండదు. సో క్వశ్చన్ ఆర్, 0 hour కానీ ఇంకా వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగటం కానీ లేకపోతే ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి స్కోప్ ఉండదు. సో స్పెషల్ సెషన్స్లో జనరల్గా ఇలాంటివి ఉండకుండా మెయిన్ ఇష్యూ దేని గురించి కన్వీన్ అయిందో దాని గురించి మాత్రమే ఫోకస్ చేసేలాగా స్పెషల్ సెషన్ని కండక్ట్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ అయింది కాబట్టి ఓల్డ్ పార్లమెంట్ ఇన్స్పిరేషన్ ఇన్ చౌసత్ యోగిని టెంపుల్, సో దాని గురించి చూసుకోవాలి. అది ఎవరి టైంలో కన్స్ట్రక్ట్ చేశారు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్, ఆ టైంలో ఉన్న వైస్ రాయ్ ఎవరు, లార్డ్ ఇర్విన్ కానీ, సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి ఇన్స్పిరేషన్ ఏంటి, సో సెనెగల్ అనేది ఉంది మనకి, అది కూడా చూసాం మనం. ఓకే, సో ఇవన్నీ కూడా అసలు ఎవరి ఇన్స్పైర్ మీద అంటే ఎవరి ఐడియా అది, లేకపోతే పార్లమెంట్ రూపకర్త ఎవరు, ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా చూసుకోండి. దెన్ నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, ఇమ్యూనిటీస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో ఈ ప్రివిలేజ్ అంటే ఏంటి, స్పెషల్ రైట్. సో ఇది ఎవరికి ఉంటుంది, జనరల్గా మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానీ ఉండే స్పెషల్ రైట్స్ని మనం ఇమ్యూనిటీస్ అండ్ ప్రివిలేజెస్ అంటాం. మరి ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉందా అంటే ఎస్, అండర్ ఆర్టికల్ 105 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపీస్కి, 194 కింద ఎమ్మెల్యేస్కి, స్టేట్ అసెంబ్లీ మెంబర్స్కి ఈ ప్రివిలేజెస్ ఆర్ ఇమ్యూనిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ ఇమ్యూనిటీస్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ మెకానిజం అనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో వాళ్ళు ఏదన్నా డిస్కస్ చేశారు అనుకుందాం, లేకపోతే వాట్ ఎవర్ దే సే ఇన్ ద పార్లమెంట్, 4 walls ఆఫ్ ద పార్లమెంట్, దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ బయట. సో ఏంటంటే వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు ఫ్రీగా ఇండిపెండెంట్గా వితౌట్ ఎనీ ఫేవరిటిజం ఇలా పనిచేయాలని చెప్పి ఇలాంటి ప్రివిలేజెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ప్రివిలేజెస్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే కనుక యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇంకొకటి స్పెషల్ సెషన్లో నేను మిస్ చేసిన పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ స్పెషల్ సెషన్ అనే దాన్ని కండక్ట్ చేసామన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ ఈ ప్రివిలేజెస్ అనేది యూకే నుంచి తీసుకోవడం జరిగింది. యూకే పార్లమెంటేరియన్స్కి కూడా ఇట్లాంటి స్పెషల్ రైట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఎలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి అంటే ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, అంటే పర్సన్ వైజ్ ఉండేవి, తర్వాత కలెక్టివ్ యాజ్ ఎ హౌస్ మొత్తానికి ఉండే ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. సో ఇవి ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి అని అంటే కనుక మనకి మెయిన్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉండొచ్చు, రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్ నుంచి ఉండొచ్చు, లేకపోతే పార్లమెంటరీ కన్వెన్షన్స్ ప్రకారం అయినా అయి ఉండొచ్చు, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ అయినా అయి ఉండొచ్చు. ఇలా మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ని కోడిఫై చేస్తూ ఒక లా అనేది లేదు. సో దెన్ మనకి ఇంకొకటి ఏంటి, అసలు ఈ టాపిక్ అంతా మనం డిస్కస్ చేయడానికి కారణం ఏంటి అంటే కనుక రీసెంట్గా సుప్రీంకోర్ట్ అనేది 50 years ఆల్మోస్ట్గా ఇంత 25 years బ్యాక్ అయిన కేసు ఏంటది,
పివి నరసింహారావు కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ని ఓవర్టర్న్ చేసింది అనమాట. అప్పుడు ఏం జరిగింది అనేది జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. సో ఈ పర్టికులర్ కేసులో ఏమైంది అని అంటే, అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్లో వాళ్ళకి ఫేవర్గా ఓట్ చేయాలి అని చెప్పి కొంతమంది ఈ జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన ఎంపీస్కి మనీ ఇచ్చారు, అంటే బ్రైబ్ చేశారు వాళ్ళని అనే ఎలిగేషన్స్ వచ్చాయన్నమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి ఆ బ్రైబరీ ఛార్జెస్ మీద వాళ్ళని అరెస్ట్ చేయడం జరగదు అని చెప్పింది అనమాట. కానీ సుప్రీంకోర్టు దాన్ని ఇప్పుడు రీఎగ్జామిన్ చేసి 25-year-old జడ్జ్మెంట్ని ఓవర్టర్న్ చేసింది అనమాట. ఏం చెప్పింది, ఇప్పుడు ఇలాంటి బ్రైబరీ అనేది పార్లమెంటరీ ప్రివిలేజ్ కాదు, ఆ కేసెస్లో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది వర్తించదు అని చెప్పడం జరిగింది. అంటే ఇంత లాంగ్ టైం డ్యూరేషన్ తర్వాత అలాంటి కేసెస్ ఓవర్టర్న్ చేసినప్పుడు కూడా ఎగ్జామినర్స్ ఆ పర్టికులర్ బ్రాడ్ టాపిక్ మీద నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అందరికీ వర్తిస్తాయంటే ఎవరైనా కాని మెంబర్స్కి కూడా వర్తిస్తాయా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్లో భాగమే కదా, లోక్సభ రాజ్యసభ అలాంగ్ విత్ ప్రెసిడెంట్ పార్లమెంట్ అంటాం. కానీ ఇక్కడ ప్రెసిడెంట్కి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి అప్లికబుల్ కాదు. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, లోక్సభ రాజ్యసభ మెంబర్స్తో పాటు మెంబర్ కాని అడ్వకేట్ జనరల్ ఇన్ ద స్టేట్, అటార్నీ జనరల్ ఇన్ ద సెంటర్ వాళ్ళకు కూడా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ వితౌట్ రైట్ టు ఓట్. ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అంశాలు. దెన్ డజంట్ అప్లై టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్లైస్ టు అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్. దెన్ ఆర్టికల్స్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ కాంటెక్స్ట్. సో ఇండివిజువల్ ప్రివిలేజ్ అంటే ఏంటి, ఇండివిజువల్ ప్రివిలేజ్ అంటే రైట్ టు స్పీచ్ కానీ, రైట్ టు అటెండెన్స్ కానీ, రైట్ అగెయిన్స్ట్ క్రిమినల్ చార్జెస్ కానీ, వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయలేరు, 40 days విత్ ఇన్ ద సెషన్, 40 days ఆఫ్టర్ ద సెషన్, అలా కొన్ని రైట్స్ ఉంటాయి. కలెక్టివ్గా ఏంటంటే సీక్రెట్ సిట్టింగ్ కండక్ట్ చేసే రైట్స్ ఉంటాయి, లేకపోతే రైట్ టు ఎవరైనా అదర్ పర్సన్ని ప్రొసీడింగ్స్ నుంచి తప్పించే రైట్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్స్ అంటే ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ కాదో వాళ్ళని ఆ ప్రొసీడింగ్స్ చూడకుండా కూడా హౌస్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. సో ఇలా కొన్ని సర్టెన్ కలెక్టివ్ రైట్స్ అండ్ ద సేమ్ టైం ఇండివిజువల్ రైట్స్ అంటే ఇండివిజువల్ ప్రివిలేజెస్ లాగా కూడా ఉన్నాయన్నమాట. సో ఇది పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది తెలుసుకోవాల్సింది. దెన్ సోర్సెస్ అనేది చెప్పాం. దాంతోపాటు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి కోటర్మినస్ విత్ ద మెంబర్షిప్. అంటే మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ కోల్పోయి వాళ్ళు డిస్క్వాలిఫై అయితే ఆ నిమిషం నుంచి వాళ్ళకి ఆ పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది వర్తించదు. ఓన్లీ వాళ్ళకి మెంబర్షిప్ ఉన్నంత వరకే పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది వర్తిస్తుంది. ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది మీకు బాగా తెలుసు. సో రీసెంట్గా ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి అగెయిన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఇనిషియేట్ అయింది. సో స్పీకర్ అడ్మిట్ చేశారు. ఆల్దో అది పాస్ అవ్వలేదు, బట్ గవర్నమెంట్ కొలాప్స్ అవ్వడం ఇదేం జరగలేదు. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ న్యూస్లో ఉండడానికి రీజన్ ఇది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే దానికి కాన్స్టిట్యూషనల్ మెన్షన్ ఉందా లేదా అంటే కనుక లేదు. కాన్స్టిట్యూషన్లో అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేసలేదు. కానీ ఏమనుంది, ఆర్టికల్ 75 Clause 3 కింద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని మెన్షన్ చేశారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆర్టికల్ 75 Clause 3. అంటే వాళ్ళు ఎప్పటి వరకు ఆ పవర్ని ఎంజాయ్ చేయగలరు అంటే వెన్ దే ఎంజాయ్ మెజారిటీ ఇన్ ద లోక్సభ. మెజారిటీ కోల్పోతే వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది. దాన్నే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం మనం. సో అక్కడ మెన్షన్ ఉంది, కానీ ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ లేదు. దేంట్లో ఉంది మరి మెన్షన్ అంటే కనుక రూల్స్ ఆఫ్ లోక్సభ. రూల్స్ ఆఫ్ లోక్సభలో కాన్స్టిట్యూషనల్ మెన్షన్ లేకపోయినా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఇక్కడ మెన్షన్ అయి ఉంది. సో దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే దానికి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి మినిమం ఫాలోయింగ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే కనుక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. దాంతోపాటు అట్లీస్ట్ 50 members సపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ మోషన్ అనే దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న స్పీకర్ తీసుకుంటారు. దెన్ దీనికి నో నీడ్ ఆఫ్ డిస్క్లోజింగ్ ద రీజన్స్. అంటే వాళ్ళు ఎందుకు నో కాన్ఫిడెన్స్ ఇష్యూ చేస్తున్నారు అని చెప్పడానికి రీజన్స్ ఏం అక్కర్లేదు. మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే ఏమవుతుంది అంటే గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కొనే క్రమంలో వాళ్ళే మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అప్పుడు మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పాస్ అయితేనే గవర్నమెంట్ సస్టైన్ అవుతుంది. మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫెయిల్ అయింది అనుకుంటే అది నథింగ్ బట్ నో కాన్ఫిడెన్స్ మోషన్. అప్పుడు కూడా గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సింది. దెన్
అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఇప్పటికి ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ అయింది అని అంటే కనుక 27 టైమ్స్. మీరు చూస్తే ఇండిపెండెన్స్ నుంచి 27 టైమ్స్ ఇంట్రడ్యూస్ అయింది. ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా 1963లో అయింది, కానీ ఓన్లీ 20 ఓట్స్ అగెయిన్స్ట్ వచ్చాయి. ఆల్మోస్ట్గా మిగతావన్నీ ఫేవరబుల్గా వచ్చేసరికి గవర్నమెంట్ పడిపోలేదు. లాస్ట్ టైం ఇదే గవర్నమెంట్ మీద 2018లో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ఇవన్నీ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మనం తెలుసుకోవాల్సినవి. దెన్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. సో ఇక్కడ ఏంటి మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ మీకు తెలిసిందే. ప్రిన్సిపల్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న, అంటే మెయిన్ హెడ్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేస్తూ ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఆర్డర్స్ ఇచ్చింది. దాని తర్వాత హైకోర్టు కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు స్టే చేయడం వల్ల మళ్ళీ ఆయన మెంబర్షిప్ అనేది రీఇన్స్టేట్ అయింది. సో ఈ కాంటెక్స్ట్లో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ అనేది చాలా న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు డిస్క్వాలిఫికేషన్ అంటే ఏంటి, వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్వాలిఫై కాలేదు అన్నట్టు ఇచ్చే ఇండికేషన్ అనమాట. సో అసలు డిస్క్వాలిఫికేషన్ ఎలాంటి రకాలు ఉంది అని అంటే కనుక మనకి 2 టైప్స్ ఉంటుంది బేసిక్గా. ఆ 2 టైప్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోయినా, అంటే సిటిజన్షిప్ని ఫ్రాడ్ మీన్స్లో తెచ్చుకున్నా, లేకపోతే సిటిజన్షిప్ వ్యాలిడ్ కాకపోయినా డిస్క్వాలిఫై అవుతారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆర్ ఇన్సాల్వెంట్గా డిశ్చార్జ్ అయినా కానీ, అన్సౌండ్ మైండ్ అయినా, ఆర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ హోల్డ్ చేస్తున్నా, ఆర్ ఎనీ అదర్ లా మేడ్ బై పార్లమెంట్. ఇలా కాన్స్టిట్యూషన్ అనేది ఈ గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ మెన్షన్ చేసింది, ఎనీ అదర్ లా ఆఫ్ పార్లమెంట్. సో అంటే ఈ పర్టికులర్ లా ఏంటి, పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951ని తీసుకొచ్చి మళ్ళీ కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ని చెప్పిందనమాట. సో ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ అండర్ ఆర్టికల్ 102 క్లాస్ 1 అనేది కాన్స్టిట్యూషన్లో చెప్పినవి. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీంట్లో సెక్షన్ 8 కానీ సెక్షన్ 9 కానీ డిఫరెంట్ డిస్క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ కేసులో మనకి 2 years కంటే ఎక్కువ పనిష్మెంట్ పడింది అనుకోండి, అప్పుడు ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు మెంబర్షిప్కి. దాంతోపాటు నెక్స్ట్ 6 years వరకు కూడా వాళ్ళు ఎలక్షన్స్ని కంటెస్ట్ చేయలేరు. సో అది వన్ ఆఫ్ ద గ్రౌండ్. దాంతోపాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ, లేకపోతే సతీని ప్రాక్టీస్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే కమ్యూనల్ గ్రౌండ్స్ మీద ఓట్ని అపీల్ చేశారని కానీ, ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. దాంతోపాటు ఏదైనా గవర్నమెంట్ కంపెనీలో అట్లీస్ట్ 25% ఆఫ్ ద షేర్ ఉన్నా, లేకపోతే ఆయన ప్రాపర్గా ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ డిస్క్లోజ్ చేయకపోయినా, ఇది ఒక గ్రౌండ్. ఇలా కొన్ని సర్టెన్ గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా ఆర్పిఐ కింద మెన్షన్ చేసినవి, సెక్షన్ 8 and 9 కింద ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ 102 క్లాస్ 2లో కూడా కొన్ని రకాల డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అది ఏ గ్రౌండ్స్ మీద అంటే యాంటీ డిఫెక్షన్కి సంబంధించి. సో యాంటీ డిఫెక్షన్కి సంబంధించి 102 క్లాస్ 2లో దీంట్లో ఏంటి, యాంటీ డిఫెక్షన్ అంటే మనకి 10th షెడ్యూల్లో పెట్టినట్టు ఇది ఎప్పుడు పెట్టారు, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985లో పెట్టడం జరిగిందనమాట. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985లో మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, కొన్ని 4 గ్రౌండ్స్ అనమాట డిస్క్వాలిఫికేషన్కి. వాలంటరీగా మెంబర్షిప్ ఇచ్చేస్తే కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్ పొలిటికల్ పార్టీని జాయిన్ అయినా, లేకపోతే నామినేటెడ్ మెంబర్ 6 months లోపల జాయిన్ అవ్వకుండా 6 months తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నా, లేకపోతే పార్టీ డెసిషన్కి అగెయిన్స్ట్గా దేంట్లో అయినా మనం ఓట్ చేసినా, అబ్స్టైన్ చేసినా వితౌట్ పర్మిషన్, అలాంటి గ్రౌండ్స్ అన్నిటి మీద డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ డిసైడింగ్ అథారిటీ ఎవరు, స్పీకర్ ఆర్ చైర్మన్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ విల్ బి ద డిసైడింగ్ అథారిటీ. సో ఇలా 102 క్లాస్ 2 కింద యాంటీ డిఫెక్షన్ రిలేటెడ్ డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 102 క్లాస్ 1 కింద కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది. మరి ఈ 2 కేసెస్లో ఎవరు డిసైడ్ చేస్తారు అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఏదైతే అడ్వైస్ ఇస్తుందో దట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అండ్ దట్ ఈస్ అ ఫైనల్ డెసిషన్. సో ఇది మనం తెలుసుకోవాల్సింది క్లియర్గా. సో డిస్క్వాలిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎన్ని రకాలుగా ఉంది. సో 102 క్లాస్ 1కి 102 క్లాస్ 2కి డిఫరెన్స్ ఏంటి, ఏ కేసులో ఎవరు డిసైడింగ్ అథారిటీస్, ఏ గ్రౌండ్స్ మీద ఎలా డిస్క్వాలిఫై అవుతారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది పర్టికులర్ ఆర్టికల్. దెన్ నెక్స్ట్ ఏంటి, ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ అనేది ఎందుకు న్యూస్లో ఉందో మీకు తెలుసు. మహువా మోత్రా గారి కేసులో ఎథిక్స్ కమిటీ అనేది డిసిప్లినరీ యాక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకోవడం జరిగింది. సో అసలు ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి అంటే వన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ. సో ఈ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి, మళ్ళీ పార్లమెంట్లోనే మనకి స్టాండింగ్ కమిటీస్, ఎడ్హాక్ కమిటీస్ అని ఉన్నాయి. ఎడ్హాక్ అంటే టెంపరీగా ఎప్పుడైనా పర్పస్ ఉన్నప్పుడు క్రియేట్ అవుతాయి,
ఆ పర్పస్ సర్వ్ అవ్వగానే అవి తీసేస్తారు. జనరల్గా మళ్ళీ స్టాండింగ్ కమిటీస్ అంటే ఇవి ఫిక్స్డ్ కమిటీస్, లైక్ ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి మనకి, పిఏసి ఉంది, ఎస్టిమేట్స్ కమిటీ ఉంది, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఉంది, దాంతోపాటు ఇంకా డిఫరెంట్ కమిటీస్ ఇవన్నీ, కమిటీ ఆన్ స్క్రూటినీ, కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్స్ కానీ, లేకపోతే ఎథిక్స్ కమిటీ కానీ, ఇవన్నీ ప్రివిలేజ్ కమిటీస్ ఇవన్నీ. సో ఇవేంటంటే ఆరిజిన్ ఎక్కడ ఉంది అంటే 1996లో ఒక పర్టికులర్ మీటింగ్ జరిగిందనమాట ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పార్లమెంటేరియన్స్ది. అప్పుడు ఈ ఆరిజిన్ అనేది ఎథిక్స్ కమిటీకి స్టార్ట్ అయింది. అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ట్విస్ట్ చేసే ఛాన్స్ ఏంటి, ఎథిక్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూషన్ నుంచి లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈచ్ హౌస్ కూడా సెపరేట్ ఎథిక్స్ కమిటీ ఉంది. అన్నిట్లో ఇంట్రెస్టింగ్గా ఏంటి అంటే ఫస్ట్ రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ అనేది ఉంది. 1997లోనే ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో స్టార్ట్ అయింది, లోక్సభలో 2000 నుంచి స్టార్ట్ అయింది అనమాట. దెన్ ఇక్కడ ఏంటి 15 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేది లోక్సభలో కండిషన్. 15 నాట్ మోర్ దెన్ 15 మెంబర్స్ ఆఫ్ లోక్సభ. వాళ్ళు కూడా నామినేట్ అవుతారు, స్పీకర్ నామినేట్ చేసినప్పుడు. టర్మ్ ఎంత 1 year కంటే ఎక్కువ కాదు. అదే రాజ్యసభ అయితే 10 members, 1997 అగైన్ 1 year. అసలు మరి ఎథిక్స్ కమిటీ మెయిన్ రోల్ ఏంటి అంటే కనుక మోరల్ అండ్ ఎథికల్ కండక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్. వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, కోడ్ ఆఫ్ కండక్ట్ లేకుండా బిహేవ్ చేస్తే దే కెన్ టేక్ సమ్ డిసిప్లినరీ యాక్షన్. అండ్ ఇక్కడ కేసెస్ ఎవరు రిఫర్ చేయొచ్చు అంటే ఎనీ మెంబర్, అదర్ మెంబర్ ఇంకొక మెంబర్ మీద ఎథిక్స్ వైలేషన్ మీద ఫైల్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, క్రాస్ ఓటింగ్. క్రాస్ ఓటింగ్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ పార్టీ మెన్ ఇంకొక పార్టీ పర్సన్కి ఫేవర్గా ఓట్ చేయడాన్ని క్రాస్ ఓటింగ్ అంటాం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే కనుక జనరల్గా రాజ్యసభ ఎలక్షన్స్ కొన్ని స్టేట్స్లో, ఆల్మోస్ట్ 4 states రీసెంట్గా జరిగినప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ అనేది చాలా న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే కొన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు అగెయిన్స్ట్గా ఓట్ చేశారు అన్నట్టు రిలేషన్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రాజ్యసభ ఎలక్షన్స్ అనే దానికి Article 80 మెయిన్ రూల్ అనమాట. Article 80 ఏం చెప్తుంది, రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్గా జరుగుతాయి. ఎవరు ఎన్నుకుంటారు, మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు రాజ్యసభ మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. దెన్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది, 2003లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951కి అమెండ్ చేసి సెక్షన్ 59 యాడ్ చేస్తారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి. ఓకే, దాని ప్రకారం ఏం చెప్పారు, రాజ్యసభ ఎలక్షన్స్ ఓపెన్ బ్యాలెట్ అని. ఓపెన్ బ్యాలెట్ అంటే ఏంటి, రాజ్యసభ ఎలక్షన్స్లో ఈ ఎమ్మెల్యేస్ ఎప్పుడైతే ఓటేస్తారో వాళ్ళందరికీ క్లియర్గా విప్ ఇస్తారు. విప్ అంటే ఏంటి, పార్టీ ఇన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. అంటే మీరందరూ కూడా ఈ క్యాండిడేట్కి ఓట్ చేయమని చెప్పి విప్ ఇస్తారు. మరి వాళ్ళందరూ ఆ క్యాండిడేట్కి ఓట్ వేసారా లేదా అనేది ఎలా తెలుస్తుంది, లోపల ఇంకొకరికి కూడా వేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈ క్రాస్ ఓటింగ్ అనే దాన్ని కర్టైల్ చేయడానికి ఏం చేశారు, ఓపెన్ బ్యాలెట్ని తీసుకొచ్చారు. ఓపెన్ బ్యాలెట్ అంటే ఎమ్మెల్యేస్ వాళ్ళు ఓటేసేటప్పుడు ఆ పార్టీ విప్ ఎవరైతే ఉంటారో, రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఓట్ చూపించాలి. అంటే మేము వీళ్ళకే వేస్తున్నాం అన్నట్టు చూపించాలన్నమాట. సో ఇది ఓపెన్ బ్యాలెట్. సో ఇది రాజ్యసభకి ఎలక్షన్స్, సరే కుల్దీప్ నాయర్ కేసులో కానీ ఇట్లా డిఫరెంట్ కేసెస్లో కూడా రాజ్యసభకి ఓపెన్ బ్యాలెట్ అనేది ప్రాపర్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ అయితే వాళ్ళు ఎవరికి చూపించాలి అని అంటే ఎవరికి చూపించక్కర్లేదు. వాళ్ళు ఓట్ చేయడం అనేది ఏ పార్టీ మెంబర్కి చూపించకుండా వాళ్ళ ఓన్ ఓట్ అనేది కాస్ట్ చేసుకోవచ్చు. సో ఇది క్రాస్ ఓటింగ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రాజ్యసభలో ఓపెన్ బ్యాలెట్ ఉంది, సీక్రెట్ బ్యాలెట్ కాదు అనే విషయం. దెన్ మైనారిటీ స్టేటస్ అనేది, ఇది అసలు ఇక్కడ ఎందుకు అంటే 2 కాంటెక్స్లు ఉన్నాయి, డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒకటి ఏంటంటే అసలు మైనారిటీస్ని ఎవరు డిటర్మైన్ చేయాలి అనేది కూడా సుప్రీంకోర్టు ముందు ఉన్న కేసు. సో దీంట్లో ఏంటి, సెంటర్ ఇంతకు ముందు వరకు సెంటర్ డిటర్మైన్ చేసేది, కానీ ఇప్పుడు స్టేట్స్ మాకు కూడా అధికారాలు ఇవ్వండి మైనారిటీస్ని ఐడెంటిఫై చేయడంలో అని చెప్పడం వల్ల స్టేట్స్కి అధికారాలు ఉంటాయి, సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేయడం ఒకటి. దాని తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి అసలు మైనారిటీ స్టేటస్ ఉందా లేదా అనేది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఎప్పుడు మనకి 1880స్లోనే మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఓరియంటల్ కాలేజ్. సో అది అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దేనికోసం అంటే ముస్లిం పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో మరి ఆరిజిన్స్ నుంచి ఏమైంది, ప్రాబ్లం ఏంటి అంటే కనుక దీనికి 1920స్లో బ్రిటిష్ ఒక లా తీసుకొచ్చారు, కానీ 1967లో సుప్రీంకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. ఏంటి అంటే అసలు ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ ట్యాగ్ ఇవ్వచ్చా లేదా ఎడ్యుకేషనల్
ట్యాగ్ ఇవ్వచ్చా లేదా అనేది క్వశ్చన్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది ముస్లిమ్స్ చేత ఎస్టాబ్లిష్ అయితే కాదు, అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముస్లిమ్స్ చేత ఉండాలి కాబట్టి దానికి అప్పుడు మైనారిటీ స్టేటస్ లేదు అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని మళ్ళీ 2006లో ఏమో అలహాబాద్ హైకోర్టు కానీ ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ కేసు సుప్రీంకోర్టుకి వచ్చింది. అసలు నిజంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఉందా లేదా అనేది ఇప్పుడు 7 జడ్జ్ బెంచ్ డిసైడ్ చేస్తామని కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ అంతా కూడా మనకి రిలవెంట్. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు మైనారిటీ స్టేటస్ అనేది ఏంటి, ఇండియాలో ఎలా ఉంది అని అంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మైనారిటీ అనే టర్మ్ అనేది అసలు కాన్స్టిట్యూషన్లో డిఫైన్ అవ్వలేదు. ఓకే, కానీ మైనారిటీ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆర్టికల్ 29, 30. సో 29 కింద ఏంటి, మైనారిటీస్కి రైట్ టు కన్సర్వ్ దేర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. అంటే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ని కన్సర్వ్ చేసుకునే రైట్స్ ఆర్టికల్ 29 ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆర్టికల్ 29 అంటే ఓన్లీ మైనారిటీసే కాదు, మైనారిటీస్ అంటే జనరల్గా రిలీజియస్ మైనారిటీ, లింగ్విస్టిక్ మైనారిటీ ఉంటారు, వాళ్ళే కాదు ప్లస్ మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతారు. ఎవరైతే వాళ్ళ లాంగ్వేజ్ని, స్క్రిప్ట్ని, కల్చర్ని కన్సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రైట్స్ ఉంటాయని ఆర్టికల్ 29 కింద సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసింది. సో ఇక్కడ రిలీజియస్ మైనారిటీస్ అంటే ఎవరు, మనకి ఇండియాలో 6 రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు. ఎవరు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్. సో ఈ 6 మెంబర్స్. అండ్ జైన్స్ అనేవాళ్ళు లాస్ట్లో యాడ్ అవుతున్న కమ్యూనిటీ. 2014లో లేటెస్ట్గా మైనారిటీ ట్యాగ్ పొందిన, రిలీజియస్ మైనారిటీ ట్యాగ్ పొందిన కమ్యూనిటీ. దెన్ లింగ్విస్టిక్ మైనారిటీ ఎవరు, లింగ్విస్టిక్ అంటే ఏదైతే స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుందో అది కాకుండా మాట్లాడే వాళ్ళందరూ కూడా లింగ్విస్టిక్ మైనారిటీస్ అవుతారు అనమాట. సో వాళ్ళు స్టేట్ టు స్టేట్ వేరీ అవుతారు. మరి కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఏంటి అంటే కనుక ఇక్కడ ఆర్టికల్ 350A కింద ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్ వరకు జరగాల్సి ఉంటుంది అని చెప్పి 350A చెప్తోంది. 350B ఏం చెప్తుంది, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది 350B చెప్తుంది అనమాట. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇది కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ఇది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1956లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 350A, B ఇట్లాంటివి ఉంటే అమెండ్మెంట్స్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మదర్ టంగ్ అనేది 350A, తర్వాత 350B అనేది లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించిన ఆఫీసర్. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 30 ఏంటి, 30 ఏంటంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అంటే వాళ్ళకి కావాల్సినట్టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనే రైట్ ఆర్టికల్ 30 ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ 2 రైట్స్ కూడా ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఓన్లీ సిటిజన్స్, దీస్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ఫారినర్స్. తర్వాత డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ 29లో మైనారిటీస్ అంటే మైనారిటీస్ మాత్రమే కాదు, మెజారిటీ కూడా ఇంక్లూడ్ అవుతారని సుప్రీంకోర్టు చెప్పింది. 30 కింద మైనారిటీ అంటే ఓన్లీ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దెన్ ఇది ఏ కేసు గుర్తు రావాలి మీకు, మైనారిటీ విషయం అనగానే TMA 5 ఫౌండేషన్ కేసు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు మైనారిటీస్కి సంబంధించి. ఇది 2002 కేసు. ఇది మీరు కోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మైనారిటీస్ అండ్ దేర్ రైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే న్యూస్లో ఉందో. దెన్ నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏషియన్ కంట్రీస్ డస్ నాట్ షేర్ అని అంటున్నారు విత్ బార్డర్ విత్ చైనా. సో మయన్మార్ కాదు, లావోస్ కాదు, వియట్నాం కాదు, ఇట్ ఈస్ ఫిలిప్పైన్స్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్క్రిషనరీ పవర్స్ గివెన్ టు ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. గవర్నర్కున్న విచక్షణాధికారాలు ఏంటి అని అడుగుతున్నారు. సెండింగ్ ఎ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్, అపాయింటింగ్ ద మినిస్టర్స్, రిజర్వింగ్ సర్టెన్ బిల్స్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మేకింగ్ ద రూల్స్ టు కండక్ట్ ద బిజినెసెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సో వీటిలో ఏ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్ కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్
కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద వేరియస్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఇండియా, హౌ డూ దీస్ ప్రొవిజన్స్ ఎన్షూర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఇది మెయిన్స్ క్వశ్చన్. సో ఇక్కడ గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ ఆర్పిఏ ఏంటి అనేది, దాంతోపాటు పార్లమెంటేరియన్స్కి ఆ ఇంటిగ్రిటీ అనేది ఎలా ఎంప్లై అవుతుంది అనేది కూడా ఆన్సర్ చేయండి. మరి వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి వీడియోలో మనం పాలిటీకి సంబంధించి దాంట్లో కూడా ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేవి పార్లమెంట్ నుంచి పిక్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఫస్ట్ కూడా మీరు రివిజన్ చేసేటప్పుడు పార్లమెంట్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో దట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండే చేయాలని ఏం లేదు. జనరల్గా బుక్స్ అన్నీ కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఒక టైం లైన్ ప్రకారం ప్రిపేర్ అవుతాయి. కానీ మనకు పార్లమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎనీ ఎగ్జామ్. సో అందుకని పార్లమెంట్ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మ్యాక్సిమం మీకు ఫ్రెండ్లీగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఐఆర్పీకి సంబంధించి ఏవైతే మీరు పీడిఎఫ్స్ అడుగుతున్నారో అవి ఒక 2-3 డేస్లో నేను ఎడిటింగ్ చేసి వీడియో డిస్క్రిప్షన్స్లో యాడ్ చేపిస్తాను. అది అప్పుడు అనౌన్స్ చేస్తాను మీకు, సో దట్ యూ కెన్ డౌన్లోడ్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.